ఉన్నాం కదా! ఆడపిల్లలకి వయసు రాగానే వెంటనే పెళ్లి చేసి పంపించేసే తల్లిదండ్రులున్న ఈ రోజుల్లో ఆమె సింగిల్ మదర్ అయ్యుండి కూడా ఏమాత్రం వెనకడుగు వేయకుండా "నీకేం చదువు కావాలో చెప్పు కన్నా, ఆ చదువు చదివిపిస్తాను" అన్నారు. అంతేకాదు ఆడపిల్లకి అభిప్రాయం అడగకుండా కళ్ళు మూసుకొని పెళ్లి చేసే ఈ రోజుల్లోని నీ మనసులో ఎవరైనా ఉన్నారా? నువ్వెవరినైనా ఇష్టపడుతున్నావా? అని అడిగారు. ఆమెకి సమాధానం తెలుసు నా మనసులో ఎవరు లేరని. అయినా నాకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చి నన్ను నీకు నా ఇష్టాలు తెలుసుకొని నేనెలాంటి వాళ్ళతో సంతోషంగా ఉంటానో ఆలోచించి, నా గురించి ఇంత తాపత్రయపడి, ఇంత చక్కగా ఒక మంచి మనిషికిచ్చి పెళ్లి చేసి అది కూడా ఆమె పెళ్ళికి ముందు కూడా నా అంతలో నేను బాగా సెటిల్ అయ్యి ఒక మంచి ఉద్యోగంలోకి వచ్చాకే పెళ్లి ప్రతిపాదన తీసుకొచ్చారు గానీ